ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజూస్ ఫెస్టివల్. మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 778 నామము విరాట్ రూప. 4 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విరాట్ రూపాయ నమః అని చెప్పాలి. విరాట్ విరాట్ రూపమును ధరించినది. చతుర్దశ భువనాలతో కూడినదే ప్రపంచం. ఈ ప్రపంచంలో స్వేద జాలు, అండజాలు, పిండజాలు మొదలైన జీవ సముదాయమంతటి యొక్క సమిష్టి స్వరూపమే విరాట్ రూపము. ఊర్ధ్వలోకాలు అన్నిటికన్నా ఊర్ధ్వంగా ఉన్న సత్యలోకం నుండి అధోలోకాలు అన్నిటికన్నా క్రిందుగానున్న పాతాళం వరకు విస్తరించి ఉన్న ఈ విశ్వాన్ని ఒక పెద్ద రూపంగా ఊహిస్తే ఆ రూపమే విరాట్ రూపం అవుతుంది. ఈ విరాట్ రూపాన్ని అమ్మవారి శిరస్సు నుండి పాదపర్యంతం న్యాసం చేయవచ్చు. ఈ వివరాలు అనుబంధంలో ఇవ్వబడినాయి. చతుర్దశ భువనాలలో విస్తరిల్లి ఉన్న ఈ విషయం ఒక సమిష్టి రూపం అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. వీరజో లక్షణం పూర్వం ముక్తం తద్రూపాత్ అదా పరిభాషాయాం అష్టచతుర్వారిష్నామాని విభజితే. శ్రీమాత్రే నమః. విరాట్ రూప విరాట్ పురుష స్వరూపిణి. విరాట్ రూపము ఇదివరకే వర్ణింపబడినది. అట్టి రూపం కలది. విశ్వరూప అనున్నది 56వ నామమున వివరింపబడిన విరాట్ స్వరూపం కలది. అనగా 1 త్రిగుణాత్మిక, 2 ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి రూపిణి, 3 తమో మహాదహంకార రూపిణి, 4 విశ్వ తేజస్స ప్రజ్ఞాత్మిక, 5 వైశ్వ నరహిరణ్య గర్భ విరాట్ రూపిణి, 6 తిరోధన అనుగ్రహ రూపిణి, 7 జీవ బ్రహ్మ రూపిణి, 8 విశ్వరూపిణి, 9 సచ్చిదానంద రూపిణి, 10 పంచదశి మంత్ర స్వరూపిణి, 11 సంజన విజ్ఞానాది రూపిణి, 12 ప్రస్తాది తిథి రూపిణి. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 779 నామము వీరజ. 3 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వీరాజసే నమః అని చెప్పాలి. శ్రీమాత్రే నమః. వీరజ రజస్సుకు అతీతంగా ఉన్నది. సృష్టి అంతా అణువుల పరమాణువులమయం. ఈ పరమాణువులు అణువులనే రజస్సులు అంటారు. సృష్టి ఏర్పడ్డాక పూర్వము ప్రియోస్టమిక్ స్టేట్ మహా తేజస్సే ఉంటుంది. ఈ మహా తేజస్సు అనే సూక్ష్మస్థితి నుండి స్థూలస్థితి అయిన ద్రవ్యస్థితికి రావడానికి దిగి వచ్చే దారిని అగ్ని అంటారు. ఈ అగ్ని ద్వారానే స్థూలం నుండి సూక్ష్మానికి ఎక్కడ కూడా జరుగుతుంది. రజస్తో రూపొందే ఈ సృష్టికి ముందు మహా తేజస్వినిగా ఉండే అమ్మవారిని వీరజ అంటారు. ధ్యానంలో ధ్యానింపబడేది కదలకుండా ఉంటే దాన్ని ధారణ అంటారు. ధ్యానించేవాడు కదిలితే భావన అంటారు. ధారణ, ధ్యాన, సమాధులు నిలిచిన చోట సంయమము ఉంటుంది. ఈ సంయమము వచ్చినవాడు మాత్రమే సృష్టికి ముందున్న వీరజ స్థితిని అనుభూతి పొందగలుగుతాడు. ఈ స్థితిని పొందిన వాణ్ణి మాత్రమే సంయామి అనాలి. భగవద్గీతలో ఎనీషా సర్వభూతానాం తస్యం జాగర్తి సంయామి అని శ్లోకములో ఈ సంయామి గురించే చెప్పబడినట్లుగా అర్థం చెప్పుకోవాలి. ఈ వీరజా స్థితిలో ప్రతి వస్తువులోనూ నేను అనే కిరణమే భాసిస్తుంది. సత్వరజస్తమో గుణ భూయిష్టమైన సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారు త్రిగుణాలకు అతీతంగా ఉండేది కాబట్టి అమ్మవారు వీరజ. చతుర్దశ భువన పర్యాంతం విస్తరించి ఉన్న విరాట్ రూపిణిగా ఉన్న విషమెత్తుకుండా అహంకారం కానీ గర్వం కానీ దర్పం కానీ లేని శుద్ధ సత్వ స్వరూపురాలే అవ్వటం వలన అమ్మవారు వీరజ. రజస్సు లేనిది రజస్సులకు అతీతమైనది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చును. శ్రీమాత్రే నమః.
శ్రీమాత్రే నమః. విగతం రజాపాపం యస్య వీరాజసే నమ ఇతి ప్రయోగः ఉత్కలదేశస్థ వీరాజ్య క్షేత్రదిష్టస్త్రియం తదుక్తం బ్రహ్మాండపురనే వీరజే వీరజా మాతా బ్రాహ్మణ సంప్రతిష్ఠ యశస్పందరాశ్నర్మయ పునాతస్య సమత్మం కులం ఇతి జ్యోతిరుదత్కం లోకస్య రజా పదనో నోచ్యంతే ఇతి తు నైరుక్త. విగతములైన పాపములు కలది అనగా పాపములు లేనిది. శ్రీమాత్రే నమః. పాపరాహితురాలు వీరాజేక్షాత్రిదష్టన దేవత రజోగుణము లేనిది. రజహ శబ్దమునకు పాపము రజోగుణము అని 2 అర్థములు కావున పాపము లేనిది రజోగుణము లేనిది అని అర్థం. రజశబ్దం సకారాంతము గనుక విరాజసే నమః అని పూజాదులలో ప్రయోగించవలెను. లేదా ఉత్కల దేశమందు విరాజమును క్షేత్రం కలదు. ఆ క్షేత్రమునకు అధిష్టాన దేవత. ఈ విషయము బ్రహ్మణో పురాణం నందు విరాజేక్ష క్షేత్రమందు బ్రహ్మదేవుడు విరాజ అను దేవిని ప్రతిష్ఠించెను. అట్టి దేవి దర్శనం చేసిన మనుష్యుడు 7 తరముల వరకు తన కులములోని వారిని పవిత్రులను చేయుచున్నాడు అని గలదు. రజ పదమునకు జ్యోతిస్సు ఉదకము లోకములు ఇవి అర్థములని నిరుక్తంలో గలదు. 3 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.